జిల్లా పుంగనూరు నియోజకవర్గం పుంగనూరు, చౌడేపల్లి, సోమల మండలాలలో మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ సీనియర్ నాయకులు నరసింహులు మాదిగ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసింహులు మాదిగ మాట్లాడుతూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో జస్టిస్ బిఆర్ గవాయి పై జరిగిన దాడికి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో బిఆర్ గవాయి పై జరిగిన అమానుష దాడిని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ఈ సంఘటనపై రాష్ట్రాలలో ఉన్న అన్ని మండల కేంద్రాలలో మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఈ రోజు నిరసన తెలియజేస్తున్నాం అన్నారు. విదేశీ ఉగ్రవాదులు మనదేశంలోని దొంగచాటుగా చొరబాటు చేసి వందలాది మందిని చంపుతున్నారని, ఈ దేశంలో 4% ఉన్న కొంతమంది మత ఉగ్రవాదులు ఈ దేశ రాష్ట్రపతిని ఒకవైపు అవమానిస్తూ మరోవైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి గారిపై చెప్పులు విసురుతున్నారని, విదేశీ ఉగ్రవాదులకు ఈ దేశంలో ఉన్న మత ఉగ్రవాదులకు తేడా లేదని ఇలాంటి సంఘటనలో దేశంలో ఉన్న ప్రజల పక్షాన ఎంఆర్పీఎస్ నిలబడి పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ పుంగనూరు మండలం ఇన్ఛార్జ్ తావరం నరసింహులు, ఎంఎస్పీ పుంగనూరు మండల కో ఇన్ఛార్జ్ వరగాని ప్రభాకర్, ఇన్ఛార్జ్ చదల్లా చిట్టి తదితరు పాల్గొని సీజేఐ పై దాడి చేసిన అరెస్ట్ చేయకుంటే ఈ నెల 23న లక్షలాది మందితో మన రాజధాని అమరావతిని ముట్టడిస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చౌడేపల్లి ఎంఎస్పీ ఇన్ఛార్జ్ గోవిందు, సోమల మండల నాయకులు మరసనపల్లి శ్రీనివాసులు, నరసింహులు, రామయ్య, శంకరమ్మ, నరేష్, మురళి, ప్రసాద్ మొదలగువారు పాల్గొన్నారు. ఈరోజు ఈ దేశంలో ఎంతో అంత గౌరవం ఉందంటే కోర్టులో పనిచేసే జడ్జీలపైన వీళ్ళపైన ఎంతో అంత జనాలకు ఎంత అమితమైన గౌరవం ఉంది. ఇదే తరుణంలో దళితులు అంచెలంచెలుగా ఎదుగుతూ తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తూ ఉన్నత విద్యాభ్యాసం చెంది ఉన్నతమైన పాత్రలలో కొనసాగుతుంటే అక్కడ ఉన్నవారిని కూడా వివక్షణారహితంగా కొంతమంది దాడి చేసి జస్టిస్ గవాయి పైన దాడి చేసి ఆయన్ని బూటు విసరడము ఎంతైనా దుర్మార్గ చర్యని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము. సమాజంలో ఇట్లాంటి పూర్వ చీడ పురుగును వేయకపోతే ఇలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు ప్రవేశపెట్టకపోతే దేశము మరో విచ్ఛిన్నమైన దీనికి దావతీస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈ విధంగానే ఈ కార్యక్రమం పైన ఈ జరిగిన దాడిపైన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసనలు తెలియజేస్తుంటాం. కానీ అతని ఉరి తీయాలని చెప్పనేసి ఎంఆర్పీఎస్ తరఫున మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే సోదరులారా ఈరోజు మన మండల కార్యాలయం ముందు ఇక్కడ ఉన్నటువంటి మండల టీంతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇలాంటి ఈ కార్యక్రమాలు చేయడం వల్ల దళితుల హక్కులు, దళితుల ఆత్మగౌరవము దెబ్బతినకుండా ఉన్నతమైన పదవుల్లో ఉన్నటువంటి విద్యావంతులైతేనేమి లేదో ప్రభుత్వాలు కానీ ఇవన్నీ కూడా ఒక అధ్యయనం చేసి ఒక ప్రత్యేక చట్టాలు రూపొందించి ఇలాంటి వారిపైన ప్రత్యేకమైన చర్యలు తీసుకుని దళితులకు న్యాయం చేసి ఉన్నత వర్గంలో ఉన్న దళితులను కూడా కాపాడే విధంగా ఒక ప్రణాళిక రెడీ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేసినటువంటి మా ఎంఆర్పీఎస్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను సోదరులరా.